చూడండి, అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. పిలిచిన వారికి నుంచి వచ్చుచున్న వారికి ప్రభు వారి మనసు దయచే ప్రభు. వాక్యము వినిచుండగా ప్రభు, విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభు, ఆ వాక్యంని అనుసరించే భాగ్యంను దయచే ప్రభు. ఏ వాక్యము తెరెత్తబోచును దాని ద్వారా ప్రభు ఫలించుటకు సహాయం చే ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. జక్రియ గారి కోసం మాకు అందరికీ తెలుసు కదండి. జక్రియ గారు వడ్డీ వ్యాపారం చేసేవారు, అన్యాయంగా తీసుకునేవారు. పాత నిబంధనలో జక్రియ గ్రంథము దేవుని ఆదరణను, మెస్సియ యేసుక్రీస్తు ద్వారా రాకడను మరియు భవిష్యత్తును నిరీక్షణను తెలియజేస్తూ ఉన్నది ఈ గ్రంథం. ఏ గ్రంథము? జక్రియ గ్రంథము. ఈ గ్రంథం నుండి అత్యంత ముఖ్యమైన ఆదరణనిచ్చేది కొన్ని మనము వాక్యాలను చదువుకుందామండి. దేవుని బలముపై ఆధారపడి ఉండటం. మనం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దైవికమైన బలముపై ఆధారపడి ఉండాలి. బలము చేతనైనను కాదు కానీ, శక్తి చేతనైనను కాదు కానీ, దేవుని పరిశుద్ధాత్మ చేతనే జరుగును. ఏమి జరిగినను సరే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని శక్తి ద్వారాగానే జరుగును. జక్రియా 4:6 చూద్దామండి ఒకసారి. జక్రియా 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరెబేబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరెబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టి ఉండెను. ఏంటది? ఏమంటున్నారు ఇక్కడ? ఇది దేని వలన జరుగును? యెహోవా వలనే జరుగును. ప్రతిదిన కూడా ఎవరి వల్ల జరుగును? యెహోవా వలనే మాత్రమే జరుగును. జక్రియ కూడా ఏమన్నారు? వాక్యము శక్తి చేతనైనా కాదు, బలము చేతనైనా కాదు, కానీ దేవుని వాక్యము చేతనే మనము నడిపింపగలుగుచున్నాము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదే మనకు బలము చేతనైనను శక్తి చేతనైనా కాక ఆత్మ చేతనే ఇది జరిగినని. మానవ ప్రయత్నము బలము కంటే అది దేవుని యొక్క శక్తియే ఆధారపడి ఉండాలి. దేవుని వాక్యముని మీద, మన శక్తి మీద కాదు, మన బలము మీద కాదు, దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండాలి మనం ఎప్పుడును కూడా. జక్రియా 9:9 కూడా ఒకసారి చూద్దామండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రముల వరకు, ఎఫ్రాంటీసు నది మొదలుకుని భూదిగంతము వరకు అతడు ఏలును. ఎలాగ ఏలును? భూదిగంతము వరకు కూడా ఏలును. సియోను నివాసులారా మిక్కిలి ఆనందించుడంటున్నాడు, సంతోషించుడంటున్నాడు. యెరూషలేము నివాసులారా మీరు జయధ్వనులు చేయుడే అని అంటున్నాడు. మన రాజు ఏమై ఉన్నాడు? నీతిపరుడును, న్యాయవంతుడును, యథార్థవంతుడును, దీనుడై దేని మీద వచ్చుచున్నాడు? గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు. నీ యొద్దకి వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు యెరూషలేములో గాడిద పిల్ల మీద ప్రవేశించాడు. అప్పుడు మనకి దేవుని యొక్క దూతతో వారు కూడా ఏం చేసి ఉన్నారంటే, గాడిద మీద వచ్చినప్పుడు బట్టలు పరిచి ఉన్నారు, ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. అప్పుడు మట్లాది వారి కింద చేసుకుని ఉన్నారు. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడు? ఇది నీతిపరుడును న్యాయమంతుడును కూడా అయ్యి ఉన్నాడు అని అంటున్నాడు. నీతి కలిగిన వాడు అంటున్నాడు. సియోను వాసులారా ఉల్లాసించుడే, ఆనందించుడే అని చెప్పుచున్నాడు. మన రాజు ఏంటి? నీతిపరుడు, న్యాయమంతుడు,
యథార్థవంతుడు, సమాధానకర్త, ఆలోచనకర్త, సృష్టిడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మనందరికీ కూడా సమాధానము తెలియచేయుచున్నాడు. ఎందువలన ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు? జక్రియ ద్వారా కానీ ఈ రోజుని మనకి తెలియచేస్తున్నాడు. జక్రియ 1:3 చూద్దామండి. 1:3. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఎవరి వైపు తిరగాలి? మనము దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు చూచిన ఎడల మనకి ఏమి కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. కాబట్టి నీవు నాతో ఇట్లును, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అన్నారు. దేవుని తట్టు మనం తిరిగితే మన వైపు కూడా దేవుడు తిరుగుతానంటున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు కాబట్టి మనం ఏం చేయాలంటే, నీవు వారికి ప్రకటించవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా యొద్దకు తిరిగి వచ్చిన ఎడల నేనును మీ యుద్ధకు తిరిగి వస్తునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వైపు మనము తిరగాలి. దేవుడు మనలని అనుగ్రహిస్తాడు. దేవుడు మనలను దీవిస్తాడు. పశ్చాత్తాపమైన పిలుపును కలిగి ఉండాలి. మనం దేవుని ఎడల మనం తిరిగిన ఎడల ఆయన మనకి ఏమి కలిగి ఉంటాడు? పశ్చాత్తాపమైన మనసును కలగజేస్తాడు. పశ్చాత్తాపమైన జీవితమును మనకి ఇస్తాడు. మనం ఎవరి వైపు తిరిగి చూడాలి? దేవుని వైపు తిరిగి చూడాలి. అప్పుడు దేవుడు మన వైపు కూడా చూస్తాడు. జకర్యా 7:10 ఒకసారి చూద్దామండి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, యథార్థమైన తీర్పును తీర్చుడి, ప్రతివాడును తన సహోదరుని ఎడల దయను జాలియు చూపుడి, విధవరాండ్రులను, తండ్రి లేని వారిని, పరిశుద్ధులను, దరిద్రులను బాధపరచకుడి. మీ హృదయములలో ఎవడును తన సహోదరునికి కీడు చేయుటకై ఆలోచన చేయకూడదు. దేవునికి ఇష్టమైన న్యాయమును, దయను మరియు ప్రవర్తనను కలిగి ఉండాలి. మన సహోదరునికి ఏమి చేయకూడదు? కీడు చేయకూడదు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యథార్థమైన తీర్పునే తీర్చాలి. యథార్థంగానే మనం ప్రవర్తించాలి. వెధవరాళ్ళను చేరదీయాలి, దరిద్రులను చేరదీయాలి. ధనవంతులను కాదు, ఈ రోజుల్లో ధనవంతులనే చేరతీస్తున్నారు. అందరూ కూడా దరిద్రులను చేరదీయాలి. కీడు చేసిన వారికి మనము మేలే చేయాలి తప్ప కానీ కీడు చేయకూడదు. దేవునికి ఇష్టమైన న్యాయమైన దయయు కరుణయు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన రీతిగానే మనము జీవించాలి. అంతేగాని ఈ లోకపు వైపు మనము జీవించకూడదు. దేవుడు ప్రతిదీని కూడా మనకి అనుగ్రహించాడు. ఏంటది? కష్టంలోను నష్టంలోను కూడా వాటి వెనకాలే సంతోషమును కూడా ఇచ్చి ఉన్నాడు. ఇది మనము జకర్యా అనగా అర్థం ఏంటంటే, యెహోవా జ్ఞాపకము చేసుకుంటున్నాడని అర్థము. మనము జకర్యా అనే మాటకు యెహోవా జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అది కాదు కానీ ముఖ్యమైనది, ఎవరి వైపు తిప్పాలంటే మన హృదయము దేవుని వైపు చూడాలి, దేవుని వైపు త్రిప్పాలి. మన హృదయము దేవుని వైపు త్రిప్పాలి. సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి, విధవరాలను దీవించాలి. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపమైన మనస్సును కలిగి ఉంటామో, హృదయమును కలిగి ఉంటామో, అప్పుడు మనకి అనేకమైన ఆశీర్వాదములు. ప్రభువా నన్ను ఆశీర్వదించాను కానీ పరలోక రాజ్యము నన్ను చేర్చుకో ప్రభువా అని అంటున్నామా? ఎప్పుడైతే దొంగ 3.5 నిమిషాలు దేవునితో సహవాసం చేసి నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోమని అడిగాడు, అలాంటి హృదయమును కలిగి ఉంటున్నామా మనం? ఒక్కసారి ఆలోచించండి. నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరము కూడా, ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడగాలి. నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడగటం మానేసి ఈ లోకపు వైపు చూసి ధనము కోసము, డబ్బు కోసము వీటినే చూస్తున్నాం. జకర్యా కూడా అదే చేసి ఉన్నాడు కదా, అలాగనే ఉన్నాడు కదా. జకర్యా కూడా ఏం చేశాడు? ధనమును డబ్బును సంపాదించుకున్నాడు. కానీ కడకే ఏమీ లేకోకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. మనం కూడా అలాంటి హృదయమును కలిగి ఉండాలి. మనం కూడా అలాంటి మనసును కలిగి ఉండాలి. జకర్యా ఎలా అయితే ఉన్నాడు, జకర్యా ఇంటికి ఎలాగైతే ఆశీర్వాదం వచ్చి ఉన్నది, అలాగే నీ ఇంటికి నా ఇంటికి కూడా ఆశీర్వాదం వస్తుంది. కానీ మనం ఏమి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. జకర్యాకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అద్భుతమైన ఆజ్ఞ సందేశం కూడా ఏమిచ్చాడు? దేవునికి ఎత్తు అక్కర్లేదు. దేవునికి ఎత్తు కావాలా? అక్కర్లేదు. తానే తక్కువ కాలేదు. దేవునికి ఎత్తు తక్కువ కాలేదు.
మనము మెలిగినదే చాలు. మనము దేవుని యొక్క మనసును కలిగి ఉండటం చాలు. ఆయన కృప అందరికీ ఉంటుంది. నీ గతం ఎలా ఉన్నా సరే, మనం ఏం చేయాలంటే నీ భవిష్యత్తున ఆయన చేతుల్లో ఉంటే ఆయన నిన్ను మార్చగలడు. మన గతం ఎలా ఉన్నా సరే, మనం దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో, దేవుని ఎదుట మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ఉంచుతామో, అప్పుడు దేవుడు మనలను మార్చగలుగుతాడు. యేసుని కలిగి ఒక నిర్ణయము నీ జీవితంలో తీసుకోవాలి. అంతే, దేవుని కలిగిన నిర్ణయం ఒక్కటి తీసుకోవాలి. నీ తలరాత కొరకు ఆశీర్వాదముగా మారుతుంది. ఎప్పుడైతే మనం యేసు వైపు చూసి ఒక నిర్ణయం తీసుకుంటామో, నీ జీవితం కోసము కాదు, నీ తలరాతల కోసము కాదు, దేవుడిన ఆశీర్వాదముల కోసము మనం దేవుని వైపు చూసి మనం ఏం చేయాలంటే ఒక నిర్ణయము తీసుకోవాలి. నీ యొద్ద ఉన్న దాంట్లోది కాదు, నీ హృదయము మార్చే చూస్తాడు దేవుడు. నీ వద్ద ధనం ఎంతున్నది, డబ్బు ఉన్నదని ఏమీ చూడడు, కానీ నీ హృదయమును మాత్రమే చూస్తాడు. నిజమైన పశ్చాత్తాపం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే అవుతుంది. అంతేగాని దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు, పిలుస్తున్నాడు. నమ్మే ఒక అడుగు ఎదరకు వెయ్యాలి. జీవితం మారిపోతుంది. అప్పుడు దేవుని నమ్మి మనం ఎప్పుడైతే మనము ఎదరకు వేస్తామో అప్పుడు మన జీవితమే మారిపోతుంది. దేవుని వైపు మనం త్రిప్పాలి. మన హృదయమును పశ్చాత్తాపమును కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా. శత్రువులు మిత్రువుని దీవించి నాయన ప్రభా. ధనికులనేమి పేదలనేమి దీవించి నాయన ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించి నాయన ప్రభా. పని లేని వారి పని తెచ్చే ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారిని ప్రభా, యుద్ధాలు చేస్తున్న వారిని ప్రభా, ఎక్కడైతే కరువులు భూకంపములు ఇచ్చినావో ప్రభా, వాటన్నిటిని ఆపు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మెట్టెలు తత్తరలను నీ కృప విడిచిపోదన్నావు నాయనా ప్రభా. జక్కయ్య ఇంటికి ఎలాగైతే రక్షణ వచ్చినది, మా కుటుంబాలలో కూడా అలాంటి రక్షణను కలిగి ఉంటకు సహాయం చేయ ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. మా శత్రువులు మిత్రులు ప్రభా, హాస్పిటల్లో ఉన్న వారిని ప్రతి ఒక్క బిడని పేరు చెప్పున దీవించమని, విధవరాలు బిడలను కూడా దీవించి ఆశీర్వదించమని, యవనస్తులు ఎవరాలను కూడా దీవించమని, నా కుటుంబమును కూడా దీవించమని అడుగుచున్నాను తండ్రి. నా కుటుంబం నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారి ప్రకారము అపరాధములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నేను ప్రభు వాక్యం పైనను, నా కుటుంబము పైనను, మా దేశాల పైనను సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.